ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పేరు ఖురాన్లో కేవలం 5 సార్లు మాత్రమే వచ్చింది. ఈసా అలైహిస్సలాం అంటే యేసుక్రీస్తు వారి పేరు 25 సార్లు వచ్చింది. అలాంటప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గొప్పనా లేక యేసుక్రీస్తు వారు గొప్పనా అని క్రైస్తవ సోదరులు ఈ ప్రశ్న అడుగుతున్నారు. ఎవరి గురించైనా ప్రస్తావిస్తున్నప్పుడు అతను అక్కడే ఉంటే అతని పేరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఖురాన్ అవతరించింది, ఆయన బ్రతికే ఉన్నారు, అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన పేరును ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్న విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి. ఎవరైతే అక్కడ లేరో అతని గురించి పేరుతో ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖురాన్ అవతరణ సమయంలో యేసుక్రీస్తు వారు అక్కడ లేరు కాబట్టి ఆయన పేరుతో ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడే ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు, ఆయన పైనే ఖురాన్ అవతరించింది కాబట్టి ఆయన పేరు మాటి మాటికి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఖురాన్ అవతరించిందే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అయినప్పుడు ఆయన పేరు మాటి మాటికి ప్రస్తావించాల్సినటువంటి అవసరం కూడా ఉండదు అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్ అవతరిస్తున్నటువంటి కాలంలో చాలా సందర్భాలలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఖురాన్లో ఈ పదాలు వాడబడ్డాయి. యా అయ్యుహన్ నబీ, ఓ దైవ ప్రవక్త, యా అయ్యుహర్ రసూల్, ఓ సందేశహరుడా అని చాలా సందర్భాలలో యా అయ్యుహన్ నబీ, యా అయ్యుహర్ రసూల్, ఓ దైవ ప్రవక్త, ఓ సందేశహరుడా అనేటటువంటి పదాలు ఎందుకు అవతరించాయంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ వాక్యాలు అవతరిస్తున్నాయి కాబట్టి మాటి మాటికి ఓ ముహమ్మద్ అని పేరు ప్రస్తావించాల్సినటువంటి అవసరము ఉండదు. కాబట్టి ఇక్కడ ఎక్కువ సార్లు ఎవరు పేరు తీసుకోవడం జరిగిందో వారే గొప్ప అనే ఈ లాజిక్ని తీసుకున్నట్లయితే ఖురాన్లోని ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారి పేరు 25 సార్లు ప్రస్తావించడం జరిగింది. అదే ఖురాను గ్రంథంలోని మోషే ప్రవక్త పేరు 136 సార్లు ప్రస్తావించడం జరిగింది. అదే ఖురాను గ్రంథంలోని శైతానుకు సంబంధించి 88 సార్లు ప్రస్తావించడం జరిగింది. మరి ఎక్కువ సార్లు ఎవరి పేరైతే వచ్చిందో వారే గొప్ప అనుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం వారి కంటే ఎక్కువ సార్లు మూసా ప్రవక్త 136 సార్లు మూసా పేరు వచ్చింది. అలానే ఈసా కంటే మూసా గొప్ప అని చెప్పవచ్చా? అంతెందుకండి, శైతాను పేరు 88 సార్లు వచ్చింది కాబట్టి ఈసాతో శైతాన్ని మనం పోల్చి చెప్పవచ్చా? ఇది తప్పు కదా. కాబట్టి ఎవరి పేరు ఎన్నిసార్లు వచ్చింది అన్న విషయము ఆయా వృత్తాంతాలకు సంబంధించి అవసరాన్ని బట్టి వాడబడుతుంది. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు కేవలం 5 సార్లే ఎందుకు ప్రస్తావన చేయడం జరిగింది అంటే స్వతహాగా దైవ గ్రంథం అటువంటి దివ్య ఖురాన్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరిస్తుంది. ప్రత్యక్షంగా ఆయన సజీవంగా ఉన్నారు, ఆయనపై మాత్రమే అవతరిస్తుంది కాబట్టి మాటి మాటికి ఓ ముహమ్మద్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి యా అయ్యుహన్ నబీ, యా అయ్యుహర్ రసూల్, ఓ దైవ ప్రవక్త, ఓ సందేశహరుడా అనేటటువంటి పదాలు చాలా సందర్భాల్లో ఖురాన్లో వాడబడ్డాయి. కాబట్టి క్రైస్తవ సోదరులు ఎవరైతే ఉన్నారో ముస్లిం సోదరులకు ఈ ప్రశ్న వేస్తున్నారో వారు ముందుగా ఒకసారి స్పష్టంగా ఖురాను గ్రంథాన్ని తర్జుమాతో చదువుతారని నేను ఆశిస్తున్నాను. ఖురాన్ ప్రకారంగా యేసువారు సజీవంగా ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చనిపోయారు. మరి ఇద్దరిలో ఎవరు గొప్ప అండి అని కొంతమంది క్రైస్తవులు ప్రశ్నిస్తున్నారు. దివ్య ఖురాన్లోని సూరా నిసా సూరా 4 ఆయత 157 మరియు 158లో మరియం కుమారుడైనటువంటి ఈసా యేసుక్రీస్తుని మేము చంపాము, హతమార్చాము అని చెప్పిన కారణంగా వారు శిక్షను చవి చూశారు. వాస్తవంగా వారు ఆయనని చంపను లేదు, సిలువపై ఎక్కించను లేదు. వమా ఖతలు వమా సెలబు, వారు చంపను లేదు మరియు సిలువపైకి ఎక్కించను లేదు, మేము ఆయన్ని సజీవంగా మా వైపునకు ఎత్తుకున్నాము అని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. అంటే ఈ ఆయతులో ఈసా అలైహిస్సలాం వారు చనిపోలేదు, దైవము ఈసా అలైహిస్సలాం వారిని సజీవంగా పైకి ఎత్తుకున్నాడు అని ఖురాన్ వాక్యం ఉంది. కాబట్టి ఈసా అలైహిస్సలాం వారు మీ ఖురాన్ ప్రకారంగా చనిపోలేదు కదా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చనిపోయారు కాబట్టి ఇద్దరిలో ఎవరు గొప్ప అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు క్రైస్తవ సోదరులు. అంటే ఇక్కడ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారికి దైవం సాధారణ మరణాన్ని ఎందుకు ప్రసాదించలేదు, తన వైపునకు ఎందుకు ఎత్తుకున్నాడు అని క్రైస్తవులు ప్రశ్నిస్తుంటారు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ ప్రవక్త యొక్క ఉమ్మతు కూడా ఆ ప్రవక్త తనను దైవంగా ప్రకటించుకున్నాడు అనేటటువంటి భ్రమకు గురి కాలేదు. ఏ ప్రవక్తను మీరు చూడండి, అది మోషే ప్రవక్త అయినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారైనా అంతకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్త
ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎవరు కూడా ఆనాటి ప్రజలు భ్రమకు గురి కాలేదు. కానీ యేసుక్రీస్తు అనుచర సమాజము ఆనాటి ప్రజలు మాత్రం భ్రమకు గురైపోయారు. ఆ భ్రమ ఏంటంటే ఈయన దేవుడిగా ప్రకటించుకున్నాడు అనేది ఒక భ్రమ, రెండో భ్రమ ఏంటంటే ఆయనే దేవుడు అనేటటువంటి ఒక భ్రమ. కాబట్టి సాధారణ మరణం యేసుక్రీస్తుకు ప్రసాదించకుండా దైవం యేసుక్రీస్తు వారిని తన వైపునకు ఎత్తుకున్నాడు. ఒకవేళ ఆయన ఇక్కడే చనిపోయి ఉన్నట్లయితే ఆ సమాధిని కూడా ఒక పెద్ద దర్గాగా చేసి ఆయనే దేవుడని కూడా భావించేవారు. అందుకే యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ కూడా ఉంది. ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు ఆయన సాధారణ మరణం పొందుతారని కూడా సహీ హదీసు గ్రంథాల్లో తెలియచేయడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ఉమ్మత్ ఎవరైతే ఉన్నారో వారు భ్రమపడ్డారు యేసుక్రీస్తు వారు దేవుడేమో అని. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారిని సజీవంగా సశరీరంగా ఆయన వైపుకు ఎత్తుకున్నాడు. ఆ తర్వాత అందుకే రెండవ రాకడ ఉంది. వచ్చిన తర్వాత ఆనాటి ప్రజలు ఎవరైతే ఉంటారో, ఎవరైతే యేసుని దేవుడిగా భావిస్తున్నారో నేను దైవం కాదని స్వతహాగా ఆయన ప్రకటిస్తారు అని అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య ఖురాన్లోని సూరే మాయిదా సూరా నంబర్ 5 ఆయత 116లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ విధంగా రేపు జడ్జిమెంట్ డే రోజు, తీర్పు దినం రోజు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారితో దైవం ఈ విధంగా ప్రశ్నిస్తాడు, ఓ మరియం కుమారుడైనటువంటి ఈసా యేసు, నీవు ప్రపంచంలో ఉన్నప్పుడు అల్లాను కాదని నిన్ను నీ తల్లిని దైవాలుగా చేసుకోండి అని ఆజ్ఞాపించావా అని అడిగినప్పుడు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు ఈ విధంగా అంటారు, ఓ అల్లా, నువ్వు అత్యంత పరమ పరిశుద్ధుడవు, ఏ మాట అనేటటువంటి హక్కు నాకు లేదో ఆ మాట నేను ఎలా అనగలుగుతాను? ఒకవేళ నేను అలా అని ఉన్నా నీకు తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. ఓ అల్లా, నా మనసులో ఏముందో నీకు తెలుసు, కానీ నీ మనసులో ఏముందో నాకు తెలియదు. నువ్వు సమస్త విషయాలు తెలిసినటువంటి మహా వివేకవంతుడివి అని ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారి విషయాన్ని తెలియజేశారు. నేను ప్రపంచంలో ఉన్నప్పుడు నన్ను దేవుడని నేనెలా చెప్తాను? ఓ అల్లా, ఇది అబద్ధం అని చెప్పి యేసుక్రీస్తు వారిని ఆరాధించే వారికి వ్యతిరేకంగా ఆయన సాక్ష్యం ఇస్తారు. అంటే ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారో రేపు తీర్పు దినం రోజు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తారు అన్న విషయం ఏదైతే ఉందో ఇది ఖురాన్లో ఉంది కదండి, మేము ఎలా నమ్మాలని క్రైస్తవులు ప్రశ్నించవచ్చు. సోదరులారా, ఈ విషయం బైబిల్లో కూడా మీరు చూడవచ్చు. బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 మరియు 23 వచనాలని మనం చూసినట్లయితే, ఆ దినమున అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామం మీద ప్రవచింపలేదా? నీ నామం మీద దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామం మీద అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్ములను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయు వాళ్ళారా నా ఎద్దుట నుండి వెల్లుడి అని యేసుక్రీస్తు వారు గెట్ అవుట్ అని చెప్తారు. ఎవరైతే యేసుక్రీస్తుని దైవంగా చేసుకుని ఆరాధిస్తున్నారో జడ్జిమెంట్ డే రోజు మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, యెహోవానే దేవుడని మీకు చెప్పాను కదా, మీరెందుకు నన్ను దేవుడని చెప్పారు, ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు, వెళ్ళిపోండి అని యేసుక్రీస్తు వారు చెప్తారు. ఈ విషయం ఖురాన్లో ఉంది మరియు బైబిల్లో ఉంది. అంటే ఆనాటి ప్రజలు యేసుక్రీస్తుని దైవంగా భ్రమలో పడిపోయారు, యేసుక్రీస్తుని దేవుడిగా చేసుకున్నారు, యేసుక్రీస్తు దేవుడు అనేటటువంటి భ్రమలో ఉండిపోయారు. కాబట్టి దైవం యేసుక్రీస్తు వారిని సశరీరంగా ఆయన పైకి ఎత్తుకోవడం జరిగింది. అందుకే యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ ఉంది. ఆయన రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఒక రాజుగా వస్తారు, సాధారణ మరణం చెందుతారు. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అపోహకు గురి కాకుండా ఉండాలని ఖురాన్ విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు అయినా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారైనా వీరిద్దరు కూడా తమకు అతీతంగా ఉన్నటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధించారు. ఇక్కడ ముస్లింలంతా కూడా ఒక క్లారిటీని కలిగి ఉన్నారు. యేసు ఎవరు అంటే ఒక దైవ ప్రవక్త మాత్రమే, యేసుని పుట్టించినటువంటి యెహోవానే నిజమైనటువంటి దేవుడు అని ముస్లింలు ఒక క్లారిటీతో ఉన్నారు. కానీ క్రైస్తవులో రెండు గ్రూప్స్ మనకు కనిపిస్తున్నాయి. యేసుని దేవుడు మరియు దేవుని కుమారుడని కొంతమంది అంటే, లేదు యేసు కేవలం ఒక ప్రవక్త మాత్రమే, యెహోవానే దేవుడు అని చెప్పే క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ విధంగా క్రైస్తవులే అస్పష్టతకు గురైపోయి ఉన్నారు. ముస్లింలు చాలా క్లారిటీగా ఉన్నారు. యేసుని నమ్మడమే కాదు, యేసు సశరీరంగా దైవం వైపునకు ఆయన లేపబడ్డారు, ఆయన మరణించలేదు, రెండవ రాకడ ఉందని ప్రతి ముస్లిం కూడా నమ్ముతాడు. కాబట్టి మీరు ముస్లింలు ఈ విధంగా ప్రశ్నించే ముందు ఖురాన్ని ఒకసారి సరిగ్గా తర్జుమాతో పాటు చదువుతారని నేను ఆశిస్తున్నాను. జజాకల్లాహు ఖైర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు, కానీ ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారికి తల్లి ఉంది కానీ తండ్రి లేడు. మరి అలాంటప్పుడు ఎవరు గొప్ప అండి అని కొంతమంది క్రైస్తవులు అడుగుతూ ఉంటారు. ఖురాన్లోని సూరా ఆలే ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత నంబర్ 59లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్న మసల ఈసా ఇందల్లాహి కమసలి ఆదమా, వాస్తవానికి ఈసా ఉపమానం ఆదాం ఉపమానాన్ని పోలినదే. ఆదాముని
దేవుని దైవ మట్టితో తయారు చేసి అయిపో అనగానే అతడు అయిపోయాడు. అంటే ఇక్కడ ఆదం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి లేకుండా దేవుడు ఆయన్ని పుట్టించాడు. మరి అలాంటప్పుడు ఈసా అలైహిస్సలాం వారికి అయితే కనీసం తల్లి అయినా ఉంది, కానీ ఆదం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి లేడు. మరి అలాంటప్పుడు ఆదాముని దైవంగా చేసుకోవాలా, లేక ఆదాం గొప్పవాడని మనం చెప్పవచ్చా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ మీరు భావిస్తున్నట్లుగా యేసుక్రీస్తు వారు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి ఆయన్ని దేవుడుగా భావించినట్లయితే ఆదం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి ఇద్దరు లేరు కదా, మరి అలాంటప్పుడు ఆయన దేవుడిగా భావించవచ్చా? ఇది గ్రంథానికి వ్యతిరేకమవుతుంది కదా. ఆదం అలైహిస్సలాం వారికి తల్లి మరియు తండ్రి లేకుండా ఆయన పుట్టారని బైబిల్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తుంది. కాబట్టి ఇక్కడ తండ్రి లేకుండా పుట్టాడు కాబట్టి ఈసా అలైహిస్సలాం దేవుడు కాదు. అదేవిధంగా తల్లి మరియు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి ఆదాము కూడా దైవం కాదు. వీరిద్దరిని ఈ విధంగా పుట్టించింది సృష్టికర్త అయినటువంటి దైవం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్లో చాలా మంది ప్రవక్తలకు తల్లి తండ్రి లేకుండా పుట్టినటువంటి వారు చాలా మంది కనిపిస్తుంటారు. బైబిల్లోని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 2 నుండి 4వ వచనాన్ని కాస్త మనం పరిశీలించినట్లయితే మెల్కీసెదెకు యొక్క ప్రస్తావన ఉంటుంది. అతను తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై దేవుని కుమారుని పోలి ఉండెను అని చాలా స్పష్టంగా మెల్కీసెదెకు సంబంధించి ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి కూడా లేదు, ఇంత స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు ఆయన్ని దేవుడిగా చేసుకోవాలా? తప్పు కదా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి దేవుడండి అని మీరు భావిస్తున్నట్లయితే ఇక్కడ మెల్కీసెదెకు తల్లి తండ్రి లేడు మీ లెక్క ప్రకారంగా. మరి అలాంటప్పుడు మెల్కీసెదె దేవుడు కాదు కదా. కాబట్టి వివేకంతో ఆలోచించండి, గ్రంథం వెలుగులో జీవితం గడిపేటటువంటి ప్రయత్నం చేయండి. ఎవరు ఎలాంటి అద్భుతాలు చేసినా ఇక్కడ ఖురాన్ అయినా బైబిల్ అయినా చెప్పే విషయం ఏంటంటే ఆ ప్రవక్తలు తమ సొంతంగా ఆ మహిమలు చేయలేదు, దైవం వారి ద్వారా చేయించాడు. ఇక్కడ మెల్కీసెదెకు తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి కూడా లేదు. కాబట్టి మీ లెక్క ప్రకారంగా ఇక్కడ యేసుక్రీస్తు కంటే మెల్కీసెదె ఇక్కడ గొప్పగా కనిపిస్తున్నాడు కాబట్టి మెల్కీసెదెని దైవంగా చేసుకోవడం అనేది అవివేకం అవుతుంది కదా. కాబట్టి ఎవరిని ఎలా పుట్టించాలో దైవానికి తెలుసు. కొంతమందిని దైవం తండ్రి లేకుండా పుట్టిస్తే మరి కొంతమందిని తల్లి తండ్రి లేకుండా పుట్టిస్తాడు. అది మొత్తం కూడా దైవం యొక్క ఇష్టం. కాబట్టి అందులో మన ప్రమేయం ఏమీ ఉండదు. కాబట్టి మనం చేయాల్సిన విషయం ఏంటంటే దైవాన్ని మాత్రమే ఆరాధించాలి, దైవ ప్రవక్తలుగా మాత్రమే మనం భావించాలి. సృష్టికర్త అయినటువంటి దైవం మీకు నాకు మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.